ఏదైతే భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం మొత్తము నశించిపోయింది. ఇక దీనికి దిక్కు లేదు, దారి లేదు. ఒక ఆటోక్రటిక్ రూలు, డిక్టటోరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నడుస్తున్నది భారతదేశంలో. ఇక దీనికి ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు అనే టైంలో అన్హోనీకో హోనీ కర్దియే, హోనీకో అన్హోనీ, ఏక్ జగా జబ్ జమా హోతీనో అమర్ అక్బర్ ఆంతోనీ అని ఒక పాట ఉంటుంది. అది అంటే మూడు మతాలు, అంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా విద్యార్థులు మొత్తం ఒక్కటయ్యి నీట్ పేపర్ లీక్లో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అనేది ఏం తేడా లేదల్లా. అందరు రాసినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పని వచ్చిన తర్వాత 20 లక్షల పైన రాసినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు చూసినటువంటి మానసిక వ్యధ, దానికి వ్యతిరేకంగా ఒక వాయిస్, ఒక సుప్రీంకోర్టు బాధ్యత లేనటువంటి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ యువతను పట్టుకొని కాక్రోచ్లు, జిల్ల పురుగులు అనే పదం అంటే ఎస్ మేము జిల్ల పురుగులమే అనేది ఒక సెటైరికల్ పదంతో ఒక పార్టీ అని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్నికలకు పోతా అంటలేరు. వాళ్ళు ఎస్ ఆ మంత్రి నీట్ పేపర్ విషయంలో మనందరం ఒకటైదాం అని అంటే ఆ ఇచ్చిన కాల్ తోటి దేశంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేటెడ్ యువతరం మొత్తం, నిరుద్యోగులు కావచ్చు, అంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలని అనుకునే వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వస్తే వాళ్ళ మీద మామూలుగా కాదు దేశ ద్రోహులు అన్నారు, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, కేంద్ర మంత్రులు అన్నారు, చాలా మంది కొన్ని మీడియా ఛానళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళు దేశ ద్రోహులు, అరాచక శక్తులు, వీళ్ళు పాకిస్తాన్తో కలిసిరు, చైనాతో కలిసిండ్రు, ఫండ్స్ బయటికి వెళ్ళి వస్తున్నాయి, ఇవన్నీ మామూలు దుష్ప్రచారం జరగలే. వీటన్నిటిని తలదించే రీతిగా చాలా మంది అంటారు కేంద్ర ప్రభుత్వం తలవంచుడు కాదు, మొత్తం బోర్ల బొక్కల అన్నాడు నరేంద్ర మోడీ. దేశంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమానికి, యువతరం చేసినటువంటి ఉద్యమానికి మొత్తం సాష్టాంగ నమస్కారాలు చేసి బొర్లిండి ఆయన మొత్తం. ఇది చూసిన తర్వాత మొన్నటిదాకా మాట్లాడిన ఎవరు వాళ్ళ గోదిలో కూర్చున్నటువంటి, వాళ్ళ ఒడిలో కూర్చున్నటువంటి గోది మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కావచ్చు, మిగతా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు మీరు నోరులు అనుకున్నారు జనాలు, ఇప్పుడైతే ప్రధానమంత్రి వాళ్ళే బయటకు వచ్చి వీళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసిండో ఈ ఉద్యమానికి, ఇప్పుడు మీరు అందరు దయచేసి మీ నోరులు కావు, అది మూసి మోరులు అని చెప్పని నిర్ధారణ చేసి పడేసారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇప్పుడైనా కానీ జర సోయికి వచ్చి మాట్లాడేటోళ్ళందరి మీద మీరు మీ బూతులు వాళ్ళు మాట్లాడంగానే దేశద్రోహి అనుడు, వీనికి పాకిస్తాను, చైనా ఇవన్నీ మాటలు మాట్లాడు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు మరి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ చేతులుందా, చైనా చేతులుందా? సో జర సోయికి రావాలని చెప్పదలుచుకున్నా. ఈ రేపల్లె సుబ్బారావు గారు రాసింది ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, పిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పని. ఇవాళ ఈ జాతి గౌరవాన్ని నిలిపేటందుకు భారతదేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం పిడికిలి బిగించి ఢిల్లీ వీధుల మీద నినాదాలతోటి హోరెత్తించిన తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిండు దేశం ప్రమాదంలో ఉంది, 60 సంవత్సరాల తర్వాత అమెరికా డాలర్ రేటు, భారతదేశం డాలర్ రేటు ఒకటే ఉండే స్వాతంత్రం వచ్చినప్పుడు, కానీ అది దాదాపు 60 రూపాయల దాకా అయ్యింది అని చెప్పని ఏ మీటింగ్లో పోయినా కానీ మొత్తుకునేది ఆయన. అయిపోయింది దేశం, దేశం కథం అయిపోయింది. ఆయన 10-12 ఏళ్ళల్లో యాడికి తీసుకుపోయినా తెలిసి 97 రూపాయలు ఉన్నది. ఇలా డాలర్ 97 రూపాయలు అంటే 10-12 ఏళ్ళ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటిది అని చెప్పేటందుకు. తడికోసారి లేవంగానే సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడో పూర్వకాలంలో కావచ్చు తక్షశిలాలు, విక్రమశిలాలు, నలంద యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో అవ్వల్ స్థానంలో టాప్ యూనివర్సిటీలు ఈ భూమి మీద మొత్తంలో భారతదేశ యూనివర్సిటీలకు ఆ జాగా ఉండే. సరే గత 60 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరో నువ్వు రాకముందు, నువ్వు వచ్చినాక ఏం జరిగింది భారతదేశంలో అంటే టాప్ 100 యూనివర్సిటీలల్లో భారతదేశ యూనివర్సిటీ ఒక్కటి లేదు, 200 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 300 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 400 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 500 యూనివర్సిటీలలో కూడా భారతదేశ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో ర్యాంకింగ్లో ఒక్కటి కూడా లేదని చెప్పి సిగ్గుతో చెప్పదలుచుకున్నా. నువ్వు గడికోసారి మాట్లాడితే చైనా మాట్లాడతావు కదా, చైనా వాళ్ళు 100 యూనివర్సిటీకి పైన ఉన్నారు. కనీసం ఏషియాలో టాప్ 1, 2 చైనా ఉన్నది, మనోళ్ళు దరిదాపుల దగ్గర కూడా లేదు, టాప్ 10లో ఒక్క ఏషియాలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే భారతదేశ యూనివర్సిటీలలో మీరు రిక్రూట్మెంట్ చేస్తలేరు, రీసెర్చ్లు జరుగుతలేవు, విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేసారు. ఒక నీట్ గురించి కాదు ఇక్కడ జరగాల్సిందిగా భవిష్యత్ పోరాటాలు. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయంగానే సరిపోదు,
తెలంగాణ విశ్వవిద్యాలయాల 80 నుంచి 84% వరకు రిక్రూట్మెంట్లు లేవు. విద్యా ప్రమాణాలు మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టేసిండ్రు. ఇది మాట్లాడాలి అని చెప్పానంటే నువ్వు ఒక్కనాడు పత్రికల ముందు వచ్చి మాట్లాడే ధైర్యం లేదా నీకు? ప్రధానమంత్రి ఇన్ని రోజుల తర్వాత నేను అనుకుంటా ఈ భూమి మీద మొత్తం ఏ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని చరిత్ర ఏదైనా ఉన్నదంటే అది కేవలం నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పదలుచుకున్నా. ఇక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రపంచ స్థాయిలో ఎంత దరిద్రంగా ఉన్నదంటే టెర్రరిస్ట్ స్టేట్ల కన్నా దారుణంగా ఉన్నది మనది. 151 ర్యాంకు ప్రజలకు తెలవాలి, ఇది యువతరానికి తెలవాలి. చాలా మంది నిన్న మొన్న దాకా గుడ్డిగా పడిపోయినరు మోడీ 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 అని. ఆ మోడీ పకోడీలు అమ్ముకో సమోసాలు అమ్ముకో అంటే ఇప్పుడు దేశానికి విరోచనాలు పట్టినట్టు అయింది. మొత్తం యువతరం ఒక అంధకారంలో ఒకటే సైడు పాకిస్తాన్తో మనకు ప్రమాదం ఉంది, చైనాతోని మనకు ప్రమాదం ఉంది. ఇది అన్ని చెప్పుకుంటా ఓట్లు దండించుకుంటా గుడులను రక్షణ చేయాలి. భారతీయత అంటే మన హిందూ రాష్ట్రం అని చెప్పనన్నాడు. గుడులలోనే దేవుని సొమ్మే మింగిన తర్వాత ఇంకా మీ పాలనలో రక్షణ ఎక్కడ ఉంటుంది ఆయన? ఇది యువతరం అర్థం చేసుకోవాలి. ఇది మాట్లాడేందుకు పత్రికల వాళ్ళు వీళ్ళంతా మాట్లాడాలంటే దీని ర్యాంక్ ఎక్కడ ఉంది? కానీ 150 ర్యాంక్ ఉన్నది. నిన్న మాట్లాడుకుంటూ ఒక పెద్ద మనిషి చెప్పిండు ఎంత ఘోరం బక్క చిక్కున్నారు అంటే నాకు తెలంగాణ ఉద్యమం అప్పుడు గుర్తుకొచ్చింది. పిన్నీసులు పెట్టుకొని చెప్పులు లేకుండా గుండీలు పోతే పిన్నీసులు పెట్టుకొని వెనుక పాయింట్లు జినిగి కాలేజీ స్టూడెంట్స్ వచ్చి రాళ్లతోటి తిరుగుబాటు చేసే మానుకోటల ఆంధ్రోళ్లకు ఆంధ్ర పాలకులకు ఒక్కసారి వాళ్ళందరికీ ఇది పడ్డది. ఇలా ఢిల్లీలో కూడా చాలా మంది నిరుపేద కుటుంబాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, చదువుకొని నౌకరు లేనటువంటి వాళ్ళు వచ్చి అక్కడ వీధుల మీద కొట్లాడుతుంటే అమానుషంగా లాఠీ దెబ్బలు ఏదైతే పెట్టిండ్రో, నేను చెప్తున్నా ముళ్ళుగర్ర వెనకట వ్యవసాయం చేసేటప్పుడు ఎడ్లకు బర్లకు నాగలు దున్నేటప్పుడు బండ్లు నడిపేటప్పుడు ధాన్యాన్ని తీసుకుపోయేటప్పుడు దాన్ని కుచ్చేది, ముళ్ళుగర్ర పెట్టి కుచ్చేది. ఇప్పుడు అట్లా కూడా ఎవరు గుచ్చలేరు. అంటే అంత అమాననీయంగా పశువుల మీద చేసినటువంటి పనిని ఢిల్లీ నడి రోడ్ల మీద, పాకిస్తాన్లో చైనాలో కాదు భారతదేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఆడబిడ్డలను పట్టుకొని వెనక పట్టుకొని ఇట్లా పెట్టి కూర్చుడు చూసినాం కదా. దేశం మొత్తం కన్నీళ్ళ పర్వంతం అయిపోయింది. ముళ్ళుగర్రలతో పెట్టి కూర్చుడేంది, బాష్పవాయువులు ఏంటిది, బుల్లెట్లు ఫైరింగ్లు ఏంటి, వీళ్ళే రాళ్ళు తీసుకొచ్చి పెట్టి వ్యాన్లలో రాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఇది ఉద్యమకారులు తీసుకొచ్చిరని సీసీ కెమెరాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవరు తీసుకొచ్చిరో, డ్రైవర్ ఎవరో, బండి ఎవరో అవన్నీ తీసి బయట పెట్టాలి కదా. లెట్ గన్స్ వాడిండ్రు, రాళ్ళు తీసుకొచ్చిండ్రు, ఆడబిడ్డల బట్టలు చింపిండ్రు. ఇవన్నీ చూసినాక దేశం బగ్గుమన్నది. దేశంలో ఉన్నటువంటి మాల్ న్యూట్రిషన్, అరే పుట్టే పిల్లలకు కూడా కనీసం పుట్టే పిల్లలకు సరి అయిన పౌష్టికాహారం దొరకలేదు ఆయన. ఇడ వయసుకు తగ్గట్టుగా పొడుగు భారతదేశ పిల్లల్లో 36% లోటు ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను. ఇది తెలవాలి, జనానికి తెలవాలి. అనేమియా తోటి 57% మహిళలు ఇబ్బంది పడుతున్నారు. భారతదేశ మహిళలు పొద్దున్న లేసే భారతీయత గురించి మాట్లాడతారు కదా, భరతమాత ఏడుస్తున్నది. ఇవన్నీ కాక పైశాచికంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక కొత్త మాట మొదలు పెట్టిండి. ఎవడెవడైతే ఢిల్లీలో ఆర్డర్ చేసిండో కేంద్ర మంత్రి దీనికి జవాబు చెప్పాలి, మేము పార్లమెంట్లో మాట్లాడతాము అని చెప్పని అన్నాడు. నేను కూడా అడుగుతున్నా, నువ్వు పాలించేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద పోలీసు వాళ్ళు చేయి చేసుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతరం మీద లాఠీలు దులుపుతున్నారు, నిరుద్యోగ యువతరం మీద బూతులు తిడుతున్నారు. ఎల్ కొడుకులు, ఎం కొడుకులు అని మరి పచ్చిగా. నేను ఒక రాష్ట్ర మంత్రి ముంగట ఇక్కడనే రవీంద్ర భారతిలో కూర్చొని ఆయన స్టేజ్ షేర్ చేస్తే చెప్పిన, నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. బహిరంగంగా వేదిక మీద చెప్పిన, మీ ప్రభుత్వంలో నిరుద్యోగులను నిరుద్యోగులు ఫైట్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా నీ మేనిఫెస్టోలో పెట్టినావు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పెట్టినావు, ఇస్తలేవు అని అడిగితే వాళ్ళ మీద ఇప్పుడు నువ్వు ఢిల్లీలో కేసులు తీయాలని చెప్పని బాగా పోజులు కొట్టుకుంటూ మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. నేను జనానికి చెప్పేది ఏంటంటే, ఈయన రేవంత్ రెడ్డి పని ఎట్లున్నది, రేవంత్ రెడ్డి నువ్వు ఈ రాహుల్ గాంధీ పని ఎట్లుందంటే, సంపినోడే సంతాప సభలు అన్నారు కదా, సంపినోడు సంతాప సభ కాదు, సంపినోడే శవయాత్రలో పాల్గొంటుండు, సంపినోడే నినాదాలు ఇస్తుండు. ఇప్పుడు నేను ర్యాలీ పెట్టిండుగా, ఈడ 5 గంటల సేపు ట్రాఫిక్ను మొత్తం జామ్ చేసి హైదరాబాద్ అంతా ఆగమాగం చేసి మా బోటలో ముట్టిగా రోడ్డు మీద వచ్చి కూర్చుంటామంటే కూడా తీసుకుపోయి బొక్కల వారేస్తారు కదా. ఎవడు పర్మిషన్ ఇచ్చిండా? ఎందుకు చెప్పలే జనానికి నువ్వు ఆ రోడ్ల మీద రావద్దని చెప్పి? ఇట్లా ఆయనే ముంగడికి వచ్చి
ఇప్పుడు ఆయన్నే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివాన్ అన్నట్టు నువ్వు చేసిన పని కాదు, నువ్వు చేసిన ఉద్యమం కాదు అది. వచ్చి ఇప్పుడు ఈయననే మళ్ళా నీతివంతమైన మాటలు వీళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు యువకుల మీద విద్యార్థుల మీద తెలంగాణలో కేసులు పెడుతున్నావు కదా, నీ కేసుల సంగతి ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తా అంటున్నావు కదా, ఇప్పటిదాకా వాళ్ళు పోతున్నారు. కొత్త దుకాణం మొదలు పెట్టిరు మళ్ళా. కేంద్రంలో బీజేపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. కాంగ్రెస్ అని ఏం చెప్తాడు, ఇక మీరు మొత్తం 21 వయసుకే రావాలి, మీరు వచ్చేసారే 21 వయసుకే అని చెప్పని వచ్చి మీరు కూడా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి, చట్టసభలకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కరెక్టే, మీరందరూ యంగ్ హార్సెస్ కూడా చూస్తున్నారు. పెద్ద మనిషి అన్నాడు యంగ్ హార్సెస్ ఆర్ బెటర్ దాన్ ఓల్డ్ డాంకీస్ అని. నేను డాంకీస్ అనే పదం వాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద మనుషులు ఉన్నారు కదా, మీ దాంట్లో పెద్ద కుర వృద్ధులు ఉన్నారు కదా రాజకీయ నాయకులు, డాంకీస్ అనదలుచుకోవాలి, అట్లీస్ట్ ఓల్డ్ ఎలిఫెంట్స్ అనదలుచుకున్నా. సో యంగ్ హార్సెస్ ని తీసుకొస్తా అంటున్నావు కదా. ఏ పిసిసి అధ్యక్షుడైతే చెప్పిండో ప్రపోజల్ పెట్టిండు అంటున్నారు, 18 ఏళ్ళకే మా రాహుల్ గాంధీ తీసుకొచ్చి చట్టం చేసిండు 61 నెంబరు ఇదంతా చెప్పిండు కదా. నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనను ఎవరినో ఒక 21 వయసుని ఉస్మాయిస్టోన్ చేస్తావా, ఎవరిని చేస్తావో చేసి విద్యాశాఖ మంత్రిని చేసి 15% మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఉద్యోగ విద్యాశాఖ మంత్రిని చేసుడు కాదు. యూ బీ ద చేంజ్ వాట్ యూ సీక్ ఫ్రమ్ అదర్స్. రేవంత్ రెడ్డి నువ్వు చేసి ఆయనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పిసిసి పదవి ఉంచుకోమని చెప్పు. పోయి ఢిల్లీకి పోతా అంటున్నావు కదా, ప్రపోజల్ పెట్టుకొని మంత్రిని చేసి 15% ఇచ్చి పెట్టు. ఉట్టిగా నువ్వు నేను మంత్రిని చేస్తా, నేను రాహుల్ గాంధీతో మాట్లాడతా, మా వాళ్ళందరితో సోపతోళ్ళందరితో ఇండియా అలయన్స్ వాళ్ళందరితో మాట్లాడతా. ఇవన్నీ ఉట్టి బక్వాస్ గ్యాస్ మాటలు చెప్పకు. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. ఖాళీ డబ్బాల లొల్లు ఎక్కువ ఉంటుంది, నువ్వు ఉట్టి ఖాళీ డబ్బావు. రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఖాళీ డబ్బావు, రాహుల్ గాంధీ ఒక ఖాళీ డబ్బా. నీకు నిజంగా అమలు చేయదలుచుకుంటే ఈ పనులు చేయి. నువ్వే చెప్పినావు ఉస్మాన్ యూనివర్సిటీలా, మా వాడు ఒక ఆయన చెప్పిండు సోక్కొచ్చి 1000 కోట్లు అనగానే లవ్లో పడ్డాడు విద్య అనే అమ్మాయితో ఒక ఆయనతో లవ్లో పడ్డాడు అని. ఇప్పుడు లవ్ ఫెయిల్ అయిందా? లవ్ ఫెయిల్ అయినా అదే ఏవి నీ 1000 కోట్లు ఏవి చెప్పాలి. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పాలి, మరి 100 కోట్లు ఇచ్చిండో 10 కోట్లు ఇచ్చిండో మాకైతే తెలియలే, కొన్ని ఇస్తోవడం తిన్నడో కూడా మాకు తెలియదు. రిక్రూట్మెంట్ లేదు కదా. ఇవన్నీ ఈయనని అడగకుండా ఈయననే చేసి ఈయననే దొంగతనం చేసి వాళ్ళ పార్టీలో దొంగతనం చేసి మందిని దొంగ అంటున్నారు. ఇవి ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి ఉద్యమాలు. మీరు చెప్పారు కదా 152 పేపర్ లీక్లని. ఆ 152 పేపర్ లీకులు రాహుల్ గాంధీ గారు ఇప్పటి నుంచి నువ్వు దాని మీద వాడు నిన్ను అడిగేటోడు లేడని అనుకోకుండ్రి. కొత్త బిచ్చగాడు పొద్దెడగడు అన్నట్టు ఇక మా వాళ్ళు మొదలైనరు. బీఆర్ఎస్ వాళ్ళు సందులో సాడమియా లెక్క వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు పెద్ద లీక్ వీరులు, వాళ్ళు గ్రీక్ వీరులు కాదు ఆయన, మీరు పెద్ద లీక్ వీరులు. మీరు మీ దాంట్లో అపాయింట్మెంట్లు మామూలు అపాయింట్మెంట్లా సిగ్గు లేకుండా చెప్పిండుగా కేటీఆర్. నేను చేసేది ఏమన్నా కంప్యూటర్ ముంగట కూర్చొని ఇట్లా కొడతారే, నేను కొడతాను ఐటీ మినిస్టర్ అయితే నేను చేసేది ఉన్నా ఏమన్నా అని మాట్లాడినోనివి. ఇట్లా సిగ్గులేదు. మరి ఇప్పుడు వచ్చి నువ్వు రాజీనామా చేయి అంటున్నావు. నేను జనానికి చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కలిసి కట్టున్నటువంటి దొంగల ముఠా ఇది రాజకీయ వ్యవస్థ మొత్తం, ఇంక్లూడింగ్ బీజేపీ, స్టేట్ బీజేపీ. అసలు ఇప్పుడు ఆడ విద్య మీద జరిగింది కదా, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ఘోరమైన హీనమైన నీచమైన మైనర్ బాలికల మీద అత్యాచారం చేసినటువంటి బండి సంజయ్ కొడుకు బొక్కలు పోతాడు, బయటికి వస్తాడు. పెద్ద హెడ్లైన్స్ వస్తాయి వాళ్ళ పేపర్లకు సంబంధించినటువంటి దాంట్లో. ఆయన జైల్లో సామాన్యమైన ఖైదీ లెక్కలో ఉంటాడని చెప్పని. పక్కకి ఎంతమందిని జరిగినాయి, ఎంత క్రైమ్ రేట్ ఉన్నది, ఇవన్నీ ఎవరు మాట్లాడేది. దానికి సెక్షన్ 19 ప్రకారంగా పోక్సో చట్టం కింద బండి సంజయ్ అంటే ఎవరెవరైతే మైనర్ బాలికను అత్యాచారం చేస్తాడో వాళ్లకు సహకారం చేసినా, వాళ్ళకు మద్దతు చేసినా, వాళ్లకు షెల్టర్ ఇచ్చినా, వాళ్ళ గురించి సమాచారం తెలిసి పోలీసులకు చెప్పకున్నా వాళ్ళని కూడా బొక్కల వారేయాలి. వాళ్ళు కూడా శిక్ష అర్హులే. 6 నెలల నుంచి మొదలు పెడితే ఇంకా ఎంత అంటే అంత వేసుకోవచ్చు శిక్ష. ఆ శిక్ష అర్హులే. అటువంటి దాంట్లో బండి సంజయ్ని కూడా బొక్కల వారేయాలి. ఇది మేము చెప్తానే ఉన్నాం. ఈ ఉద్యమాన్ని కూడా మేము చాలా మొత్తుకుంటుంటే మామూలు యుద్ధం కాదు. చెయ్యని వాటిని మేము లేని దగ్గర నన్ను కానీ రఘున్ కానీ సీనున్ కానీ ఇట్లా మాట్లాడిన ఎవరిని వదిలిపెడుతున్నారు మీరు? ప్రొఫెసర్లను వదిలిపెడతలేరు మీరు, నాగేశ్వరరావు సారాసంటోళ్ళు వదిలిపెడతలేరు. ఇదే బండి సంజయ్ కూడా ఇంతకుముందు పేపర్ లీక్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినప్పుడు అప్పుడు రిజైన్ చేయాలని చెప్పి పోరాడినాడు. మరి ఇవాళ ఎందుకే ఇవాళ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు మళ్ళీ బండి సంజయ్? అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళన్నిట్లో భాగస్వామ్యం ఉన్నదని చెప్పని నేను తెలంగాణ యువతరానికి చెప్పదలుచుకున్నా.
ఉట్టిగా పోయి ముఖ్యమంత్రి పక్కకు నిలబడంగానే ఫోటోలు దిగుడు కాదు. నాకు ఇంకా కొద్దిగా చైతన్యం వచ్చి అదే దగ్గర ఈ తెలంగాణ యువకులకు SIPCల వేకెన్సీలు 20,000 ఉన్న తర్వాత నువ్వు ఎట్లా 5,000 ఇస్తా అని చెప్పని ఒక 10 ప్లకార్డులు పట్టేది ఉంటే బాగుంటుండే. నాకు తెలియదు ఈయన ర్యాలీ ఉన్నదని, ఏదో పని నేనే చెప్పిస్తుండే. ఈవెన్ నిరుద్యోగ యువకులకు కూడా, నిరుద్యోగ యువతరానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నేను ఆ మిత్రులందరికీ విజ్ఞప్తి ఏం చెప్పదలుచుకున్నా అంటే, రాజకీయ పార్టీల చుట్టూ తిరగకండి. మీ కండ్ల ముంగట భగత్ సింగ్ వారసులు ఢిల్లీ వీధుల మీద ఏ నరేంద్ర మోడీని ఎవరు తల వంచరన్నారో ఆ నరేంద్ర మోడీకి నిద్ర పట్టకుండా రాత్రి 12 గంటలకు 2 గంటలకు ఆయన సెల్ఫీ వీడియోలు పెట్టే ఒక యూట్యూబర్ లెక్క. ఈయన ప్రధానమంత్రికి తక్కువ, యూట్యూబర్కి ఎక్కువ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. నువ్వు ప్రధానమంత్రి పదవి బంద్ చేసుకొని ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీ లైక్స్ ఎన్ని వస్తాయి, నీ ఇన్స్టాగ్రామ్ లైక్స్ ఎన్ని వస్తాయి, గివి పట్టుకొని చూసుకున్నాడు బెటర్. ఆయన నువ్వు ముఖం మొత్తం మాడిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్ అట. యో నీ ముఖం మొత్తం మాడిపోయింది, నీ డొల్లాతనం అంతా బయటపడ్డది. హలో ఫ్రెండ్స్, ఏ ఫ్రెండ్స్ అని ఇప్పుడు ఇంకేమో బ్రో అంటాడు కావచ్చు. పాస్ తయారైతాం, ఇటు సగం కొట్టించుకొని ఇప్పుడు ఏముంటుందో మళ్ళీ జెన్సీ అనగానే ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను భగత్ సింగ్ వారసులకు, భారతదేశ యువతరానికి, తెలంగాణ యువతరానికి చెప్పేది ఏంటంటే, అమరుల త్యాగాలు వృధా పోనీయకండి. తెలంగాణ ప్రజలు, భారత ప్రజలను మరోసారి దగా కానీయకండి. ఇవాళ కాక్రోచ్ పార్టీలు రాజకీయాలకు రాము అంటున్నారు. ఇంతకుముందు రఘు అన్నాడు మీరు సంఘం పెడతారా, పార్టీ బరాబర్ రాజకీయ పార్టీ వస్తుంది. తెలంగాణ క్రాంతి దళ్ రాజకీయ పార్టీగా మారబోతున్నది, మారుతుంది అంతనే. ఇది గుర్తు పెట్టుకొని ఊర్లలో తయారు కాండ్రి. ప్రజా గుండె సవ్వడులకు ప్రతిరూపాలు కాబోతున్నాం తెలంగాణ క్రాంతి దళ్. చాలా ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ. మార్వాడి అగేన్స్ట్ గా, మార్వాడులో దోపిడీకి అగేన్స్ట్ గా, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి వాళ్ళ ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడేందుకు ఆంధ్ర ప్రతిమలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే, మన నడి ఒడ్డు మీద, మన గుండెల మీద పాదాలు పెట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు తంతుంటే కూడా తిరుగుబాటు చేసినాం. బడుల గురించి ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, మొత్తం కాపాడుతాము యువతరాన్ని. అరే విద్యనే లేకుండా చేసి సర్వనాశనం చేస్తున్నావు కదా. 23,000 బడులను తెలంగాణలో బంద్ చేస్తామంటే మేము మండల్ మీటింగ్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాము, చైతన్యం చేస్తాం. చాలా మంది అన్నారు, ఇవి ఎందుకు పెట్టుకుంటావు, ఈ విద్య ఎందుకు పెట్టుకుంటావు, దీనికి ఎవరు రాడు అని. బరాబర్ రావాల్సిన అవసరం ఉన్నది. ఈ అస్తిత్వ ప్రమాదం ఉన్నప్పుడు మన ఆరోగ్యాల గురించి కావచ్చు, మన సర్పంచ్ల అంశాలు ఉంటే కావచ్చు, ఎక్కడ సమస్య ఉంటే మన భూ పోరాటాలు కావచ్చు, కబ్జాలు చేస్తున్నటువంటి భూ పోరాటాలు కావచ్చు, 25 లక్షల ఎకరాలు ధరణి పేరు మీద అన్యాక్రాంతమైంది. ఇవన్నీ యువతరం ఇవన్నీ గమనించాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చిన్న బీమారు వస్తే మందులు కొనిచ్చే పరిస్థితి లేదు. ఇవన్నిటి మీద పోరాటం క్రాంతి దళగా చేస్తూ ఉన్నాం మేము. తెలంగాణ సమాజాన్ని కూడా మొత్తం ఒక్క దగ్గర తీసుకొచ్చి, దీన్ని ఓట్లు కాదు, మేము ఓట్ల కాడికి రాము అంటేనే, తెలంగాణ కూడా ఉద్యమంలో మా ఓటలో ముచ్చడి మంది తిరిగినాం, కానీ ఓట్లు మాత్రం దన్నుకున్నది రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు. వాళ్ళు ఇంత పెద్ద భీకరమైన ఉద్యమం జరిగిన తర్వాత 1,200 మంది బిడ్డలు చనిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంటికొక ఉద్యోగము, మంచి చదువు వస్తుంది అనుకుంటే ఆయనే 7,000 బడులు బంద్ చేసిండు కేసీఆర్. ఎవడు అడిగాడు? ఈయనే మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిండు బంద్ చేసిన బడులు తెరుస్తామని. కానీ ఈయన వచ్చిన తర్వాత ఉన్న బడులను ఊసి చేసి పడేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో అందుకనే ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరో మాట్లాడితే పక్కపంట పోయి నిలబడు కాదు, ప్రశ్నించాలి, తిరగబడాలి. పరిష్కారం వచ్చే మార్గం దిశగా మేము నడుపుతాము. ఇది ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ అని ఇంత ముందు కూడా చెప్పినా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. క్రాంతి దళ్ ఐడియాలజికల్ మిలిటెన్సీ తెలంగాణ నడపబోతున్నది. మొన్న కూడా నా జో డర్గా సో మరగా అని, ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోయింది, అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ ఆలోచన ఫిజికల్గా బతికుండొచ్చు, మానసికంగా ప్రైమ్ మినిస్టర్ను భారతదేశ యువతరం మొత్తం చంపిపడేసింది. ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఒకటెనుకోటి బయటికి వస్తున్నాయి. మనకెవరికి గెట్టు పంచాయతీ లేదు, కూడా పంచాయతీ లేదు ఎవరితో. మనకి ఈ ప్రాంత, ఈ భారత నేలను ప్రపంచ స్థాయిలో ఎక్కడ పోయినా కానీ గొప్పగా చెప్పేటువంటి స్థాయిలో మన స్టాటిస్టిక్స్, డేటా ఉండాలని చెప్పేటందుకే. సో తెలంగాణ ఒక రాజకీయ పార్టీగా రాబోతున్నది, ఇట్లా క్రాంతి దళ్ ఒక రాజకీయ పార్టీగా రాబోతున్నది. ఈ ముఖ్యమంత్రులు వీళ్ళు ఈ పగటేసగాన్లతోటి జాగ్రత్త అని చెప్పదలుచుకున్నా నేను. యువతరానికి జాగ్రత్త ఒక్కటే. ఆయన నిజంగా చేయదలుచుకుంటే ఇప్పుడు మేము అన్న డిమాండ్స్ చెయ్యాలి. నువ్వు 21 ఏళ్ళ చెప్పినావు కదా, పెట్టు. 2 నెలలు 3 నెలల యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చెయ్యి. మొత్తం ఏదైతే బంద్ అయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బంద్ అయిన బడులన్నింటినీ తెరువు.
నువ్వు చెప్తున్నావు ప్రైవేటీకరణ కేంద్రం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా పాకింది. హాస్పిటళ్ళు అపోలో హాస్పిటల్ ఇనాగ్రేషన్కి పోయినప్పుడు చెప్పినావు నువ్వు 100వ హాస్పిటల్ నేను ఇంకా 2 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఉంటా, 100 హాస్పిటల్ మీరు కట్టాలి, 100వ హాస్పిటల్ కూడా నేనే ఇనాగ్రేషన్ రావాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ను బంద్ చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక మాట, ఎలక్షన్స్ కు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. అందుకని ఏ రాజకీయ పార్టీని స్పేర్ చేయకండి. ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తలేరు, వీళ్ళందరూ ప్రజా కంటకులని చెప్పదలుచుకున్నా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈయన అంటున్నాడు ఎవరెవరైతే ప్రజల గురించి ప్రశ్నించే గొంతులను తొక్కొద్దని ముఖ్యమంత్రి నిన్న మాట్లాడిండు. నువ్వు తొక్కుతున్నావు కదా, నువ్వు ఇళ్ళలో పోయి రాత్రి పూట తీసుకుపోయి నువ్వు అరెస్టులు చేపిస్తున్నావు కదా. ఇగో ప్రజల గురించి, సమస్యల గురించి, వెలుగుమట్ల గురించి పోయి అక్కడ ఇండ్లు కూలగొడుతుంటే దాన్ని చూపిస్తేందుకు పోతుంటే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఎవరా? రేవంత్ రెడ్డి. నువ్వు నీ రాజ్యం కాదా? ఎవడు బీజేపీ వాళ్ళు వచ్చి అక్కడ కొట్లాడలే. కొన్ని గొంతుకలు తెలంగాణలో, కొన్ని బతుకున్న గొంతుకలు. అది కూడా చెప్తున్నా, భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్స్ ఛానల్ అన్ని కూడా నరేంద్ర మోడీ తొడల మీద కూర్చొని డ్యాన్సులు చేస్తుంటే, రెస్ట్ తీసుకుంటుంటే, ఇగో ఇటువంటి నా ముంగటున్న మైకులు లెక్కనే ఢిల్లీలో కూడా సోషల్ మీడియానే విజృంభించిన తర్వాత కూడా భారతదేశం కాదు ప్రపంచంలోనే ఓ గొప్ప అని వెలుగుతున్నటువంటి వ్యక్తి, మహానుభావుడు సాష్టాంగ నమస్కారం చేసిండు. ఇవాళ మీ గతి కూడా ఇదే పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళకు కూడా చెప్తున్నా, ప్రజలు ప్రజా సమస్యల గురించి మీరు దూరం అయితే మీరు మీ దందాలు, మీ బిజినెస్లు మొత్తం చాలా తొందరలోనే మూతపడతాయని చెప్పదలుచుకున్నా. సో చెప్పలేదంటనకపోయారు, తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ యువతరానికి ఒక ఆర్గనైజ్డ్గా ఈ యుద్ధాన్ని తీసుకుపోదాం. ఇది ఎలక్షన్లలో వాళ్ళకు దెబ్బ పడాలి. నిజమైన తెలంగాణ వాదులు, నిజమైన భరతమాత ముద్దు బిడ్డలు, దేశ ప్రేమను గుండెల మొత్తం నింపుకున్నటువంటి వాళ్ళ చేతులలో భారతదేశ రాజకీయ వ్యవస్థ, అసెంబ్లీలు కావచ్చు, పార్లమెంట్లు కావచ్చు వస్తే మీకు ఆత్మహత్యలు ఉండయి. ఆఖరి డేటా చెప్పి నేను ముగిస్తా. విద్యార్థి యువకులకు చెప్పదలుచుకున్నా, గత 10 ఏళ్లలో 1,23,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 1,23,000 మంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. వాడు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వరకు గవర్నమెంట్ బడిలో చదువుతాడు. వీడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటారు, పైసలు ఉండయి, ఆర్థిక ఇబ్బందులతోటి కొంతమంది. తీరా కోర్సులన్నీ చదివిన తర్వాత కూడా నౌకరు రాక కొంతమంది, ఆర్థిక ఇబ్బందులతోటి వేరేటోళ్ళేమో కాన్వెంట్ స్కూల్లో చదివేటోళ్ళు ట్యూషన్లు పెట్టి వాళ్ళ ఇంట్లో పెడితే నిరుపేద పిల్లలు ఆ ట్యూషన్లు కూడా పోలేక రెక్కాడితే డొక్కాడినటువంటి పిల్లలు చచ్చిపోతున్నారు. దాంట్లో ఒక 25,000 మంది అయితే డైరెక్ట్ ఇటువంటి సమస్యలతో చచ్చిపోతున్నారని నేను చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తున్నటువంటి లెక్కలు చెప్తున్నాను. ఇవన్నీ భారతదేశ యువతరం ప్రమాదంలో ఉన్నది. ఒక సంతోషం ఏంటంటే ఎస్ మేల్కున్నారు, యువతరం మేల్కున్నది. నవతరం నవ భారతదేశాన్ని, నవ తెలంగాణను నిర్మాణం చేసే దిశగా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి ఉపన్యాసాలు, ఊకదుంపుడు మాటలు, ఊదుగాలది పీరులేవది వీళ్ళతోటి ఇట్లా వచ్చినప్పుడే ఏంటంటే ఆ సమూహాన్ని ఎంబడి తీసుకుపోయేందుకు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. రాహుల్ గాంధీకి నిజంగా, ప్రియాంక గాంధీకి నిజంగా ప్రేమ కనుక ఉండేది ఉంటే నీట్ పరీక్ష చచ్చిపోయిన వాళ్ళ ఇండ్లకు పోయి ఆయన కూడా ఇష్యూ చేయనుండే. ఈ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువకులు నేను వచ్చిన తర్వాత, నేను మీ హాస్టల్లోకి వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు చచ్చిపోయినరు. ఇవాళ 100కు పైన మీరు చక్కగా అన్నం పెట్టక ఎన్ని అబద్ధాల మాటలు అంటే చెప్పంగానే బయట చెప్తుంటే అనుకుంటారు అందరికీ మేము మొత్తం 6 రోజులకు 6 మెనూలు. ఒకరోజు దోశ తింటావు, ఓ రోజు ఉప్మా తింటావు, ఓ రోజు ఇడ్లీ తింటావు, ఓ రోజు పెసరట్టు తింటావు, ఓ రోజు మిల్లెట్స్ తింటావు అనగానే అందరు అనుకుంటారు, బయట కూడా అనుకుంటారు అబ్బా తెలంగాణలో ఏం పెడుతురని. 44 లక్షల మంది విద్యార్థులు ఉన్న దగ్గర 1,40,000 మంది కూడా నువ్వు పెడతలేవు ఆ బువ్వ. అది కూడా చక్కగా పెడతలేవు, నువ్వు గుడ్డు కూడా చక్కగా ఇస్తలేవు. కానీ జనానికి చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ దొంగ మాటలు మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, బీజేపీని కావచ్చు, వీళ్ళు చెప్పిన ఎందుకు అమలు చేస్తున్నారని కొట్లాడినటువంటి బీఆర్ఎస్ హయాంలో కూడా అదే జరిగింది కదా. ఈ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి వాళ్ళ ఇళ్లకు మీకు నిజంగా ప్రేమ ఉండేది ఉంటే దా రాహుల్ గాంధీ నేను తీసుకపోతుందా. బిషప్ కూడు తిని ఫస్ట్ చచ్చిపోయిన పేరు ప్రశాంత్. మేమే పోయిన వాడికి భువనగిరి దగ్గర పిలాయపల్లి జిబ్లాక్పల్లి అనే ఊరు పోచంపల్లి మండల్లో మొట్టమొదటి సావు. నాగరాజ్ అనే ఒక సబ్ ఇన్స్పెక్టరు తల్లిదండ్రులను అంబులెన్స్లోకి వెళ్ళి తీసుకుపోతుంటే నిర్మానుషంగా కాల్తో తన్ని బేగంపేట దగ్గర పడేస్తే మేము కంప్లైంట్ చేస్తే ఇయ్యాలటి వరకు యాక్షన్ తీసుకోలే. పోలీస్ మంత్రి రాహుల్ గాంధీ అడుగుతున్నావు కదా,
పోలీస్ మంత్రి సంగతి ఏంటిది, అమిత్ షా సంగతి ఏంటిది అని ఇలా మేము అడుగుతున్నాం. నీ పోలీస్ మంత్రి సంగతి ఏంటిది, కాంగ్రెస్ పోలీస్ మంత్రి సంగతి ఏంటిది? లంజా కొడుక అని చెప్పి నిరుద్యోగ యువకులను తిట్టినటువంటి ఏసీపీ సంగతి ఏంటిది? నువ్వు చెప్పే శ్రీరంగ నీతిలో ఓడిడా వినటందుకు సిద్ధంగా లేరు. మిమ్మల్ని అందరినీ ఏకపాడేస్తాం ఇడ. సో అందుకని ఆడ మాట్లాడినప్పుడు నీ రాజ్యం నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇవి జరుగుతాయి, ఈ పోరాటాలు ఇక్కడ జరుగుతాయి. తెలంగాణకు కొత్త ఏం కాదు, తెలంగాణ ప్రతిరోజు పోరాటం చేస్తున్నది. ఆఖరి ముచ్చట చెప్పి ఆపేస్తా. తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కూడా కొంతమంది బీజేపీ సివిల్ సొసైటీస్, బీజేపీ ఇంటెలెక్చువల్స్ అయిపోయారు. కొంతమంది బీఆర్ఎస్ ఇంటెలెక్చువల్స్, బీఆర్ఎస్ సివిల్ సొసైటీస్ అయిపోయారు. కొంతమంది కాంగ్రెస్ సివిల్ సొసైటీస్, కాంగ్రెస్ ఇంటెలెక్చువల్గా తయారైపోయారు. మిమ్మల్ని ఎవరు ఇంటెలెక్చువల్ అన్నట్టు సొంటోళ్ళను గడికో చిత్తం గాడిది గుణం అన్నట్టుగా ఇయ్యాల ఒక పని ఉంటే ఇయ్యాల ఒక మాట, రేపోటి ఉంటే రేపో మాట మాట్లాడుకుంటే తిరుగుడు కాదు. ప్రజల గురించి మాట్లాడుండి. ఇలా కొంతమంది ఈ మూమెంట్లో వచ్చి మాట్లాడుతున్నారు కదా, నేను భవిష్యత్తులో పేర్లు చెప్పి మాట్లాడతా, ఒక్కొక్కరిని పేర్లు చెప్పి మాట్లాడతా. నీకు అవసరం ఉన్నప్పుడు నీ పార్టీ ఆడ రావాలన్నప్పుడు నువ్వు ఒక స్టాండ్ తీసుకుంటావు. ఎన్నికల ముందేం స్టాండ్ తీసుకున్నావు, ఎన్నికల తర్వాత ఏం స్టాండ్ తీసుకున్నావు, ఇప్పుడేం స్టాండ్ తీసుకున్నావు. ప్రతి ఒక్కరిని ఇటువంటి సూడో ఇంటెలెక్చువల్, సూడో సివిల్ సొసైటీస్ గురించి కూడా క్రాంతి దళ్ భవిష్యత్తులో మాట్లాడుతుంది. పల్లె పల్లెకు తీసుకుపోతుంది. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి జనికేది లేదు. గుర్తుపెట్టుకోండి అని చెప్పి థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటాడు కానీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఒక కొత్త స్టాండ్, ఒక కొత్త ఉద్యమాన్ని క్రియేట్ చేసే బీజేపీ సోషల్ మీడియా పనిచేస్తుంది. ఏంటంటే రిజర్వేషన్ అనుకూల వాయిస్లో, రిజర్వేషన్ వ్యతిరేక వాయిస్ల మధ్య పంచాయతీ పెట్టే ఉపాయం ఒకటి తీసుకొచ్చి మళ్ళీ 2 రోజులు సోషల్ మీడియాలో తీసుకుంది. దాని పట్ల మీరు ఏమంటారు? ఇటువంటి వాళ్ళు ఇది ముందు కూడా గత 10-15 ఏళ్ళ నుంచి అదే పని చేస్తుంది. అందుకే నేను స్టార్టింగే చెప్పిన అన్హోనీకో హోనీ కర్దే, హోనీకో అన్హోనీ అని చెప్పిన కదా. సో అందుకనే అందరు కలిసి కొట్లాడారు అనే దానికే చెప్పిన. ఎస్, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, రిజర్వేషన్ల హక్కులు కూడా ఎక్కడ రిజర్వేషన్ గవర్నమెంట్ వ్యవస్థలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం బొందబెడుతున్నారు కదా. ఇంకా రిజర్వేషన్లు ఇక్కడ ఎంప్లాయ్మెంటే మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా. భారతదేశంలో బిగ్ గ్యాప్ తయారైంది హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మీద. కేవలం టాప్ ఉన్నటువంటి టాప్ 1% చేతుల్లో దేశ సంపద 44% వరకు, టాప్ 1% బిజినెస్ మెన్ చేతులల్లో, బాటమ్ 50% ఉన్న చేతులల్లో భారతదేశం యొక్క ధనము, వెల్త్ కేవలం 2.7% ఉంది. సో ఈ గ్యాప్ ఎట్లా? ప్రైవేటీకరణ మొత్తం జరుగుతున్నది. గవర్నమెంట్ వ్యవస్థలు మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం చేస్తారు కదా. ఇంకా రిజర్వేషన్లు ఎక్కడికి పాడాయి. ఇప్పుడు ప్రైవేట్లో రిజర్వేషన్ పెట్టి ఈ ప్రాంతంలో కూడా రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మేనిఫెస్టోలలో కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది. కానీ ఒక 80% అన్న కాడ ఒక్కొక్క దాంట్లో 8 మందిని కూడా ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ చేయలేదు. సో అది ఏది తయారు చేసినా కానీ భారతదేశ యువతరం, చైతన్యవంతమైన యువతరం ఆ గ్యాప్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఎంత చేసినా కానీ తెలివిగల భారతదేశ యువకులు దాన్ని ఎట్లా స్పందించాలో స్పందిస్తారు. అది ఆల్రెడీ ఒకటి చూసినాం కదా. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మూమెంటు వీళ్ళు అనగానే జరిగేది ఏం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ వ్యవస్థకు గతంలో భారతదేశ విముక్తి గురించి కొట్లాడినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ చరిత్రలు చదివితే ఇవన్నిటి సైడ్ ఎక్కడ మనం పోం. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను, ఆదివాసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరికి ఇచ్చిన హక్కులను వాళ్ళ కాపాడుకునే శక్తి భారతదేశ యువతరం మీద ఉన్నది. రాజీనామా చేయాలని విశ్వాసం సృష్టించి రాజీనామా చేసి మరి విద్యా సంస్థలు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆ డిమాండ్ దాని మట్టుకే ఉండే. దాని తర్వాత ఇంకొక డిమాండ్, సెకండ్ అండ్ థర్డ్ డిమాండ్లు పెట్టినారు. వాళ్ళు పెట్టింది ఏంటంటే ఒకటి ₹1 కోటి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనేది. ఇంకొకటి ఏంది, కేసులు పెట్టినని విడ్రా చేసుకోవాలి, తప్పుడు కేసులు. ప్లస్ పోలీసు వాళ్ళు ఎవరైతే అరాచకం చేసిరో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలనే దాన్ని ఉన్నది. విద్యా వ్యవస్థ మీద సమూలంగా మార్పు జరగాలని చెప్పని మా బొట్టలో చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మేము కూడా అసలు తెలంగాణ ఉద్యమంలో వచ్చింది కూడా ఈ బడులు బంద్ అవుతున్నాయి, బడులల్లో చెట్ల కింద పోరగాళ్ళు నీడ తిరిగినట్టు తిరుగుతున్నారని పాటలు పాడుకుంటా 96 నుంచి తిరిగినాం. ఆ వ్యవస్థ ఏది మారతలేదు కనుకనే ఇలా మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. సో ఇది ఉద్యమము, ఇది ఆగలే. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోటి కాదు. అయితే దాంతో ఒక మెసేజ్ ఏంటంటే అకౌంటబిలిటీ అనేది స్టార్ట్ అయింది ఎక్కడనో దగ్గర. ఎవరు కూడా పవర్ఫుల్ కాదు ఈ దేశంలో. ప్రజల ముంగట, ప్రజా ఉద్యమాల ముంగట ఎవరు పవర్ఫుల్ కాలేదు అనేది మాత్రం ఒకటి తేటతెల్లం అయిపోయింది. ఇది ఒక ఉదాహరణగా చూపించచ్చు. కానీ విద్యా వ్యవస్థ ఇప్పుడు కొఠారి కమిషన్ ఆల్రెడీ కమిషన్ ఉంది. ఎప్పుడో 1964 or 66లో చేసిన కొఠారి కమిషన్ ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలే. ఈయన కొత్తది వచ్చి కొత్తది పెట్టి ఇప్పుడు పెట్టి ఆ ఇన్ఫోసిస్ అయినా పట్టుకొచ్చి పెట్టి దీన్ని ఎట్లా చేయాలనే చెప్పని 2 ఏళ్ల కింద ఇదే ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పిండు, కొత్త అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చినా బిడ్డ ఊహని తీసిపెట్టేది లేదని.
ఇవాళ ఇంత కొట్లాడాల్సి వచ్చింది కదా. కమిటీలు వేసుడు కాదు, అక్కడ ఉన్నటువంటి వానికి మానసికంగా భారతదేశంలో విద్యా వ్యవస్థ మంచిగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి ఒక నూతన రాజకీయ వ్యవస్థ దేశంలో రావాలి, ఇక్కడ కూడా రావాలి. దీనిలో కాంగ్రెస్ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు, బీజేపీ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు. రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు. మీకు వీరుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇలా పార్లమెంట్ కాగానే బీజేపీ ఎంపీలు అందరూ కలిసి చాలా వరకు సన్మానం చేసింది. దాని మీద ప్రాంతాలు స్పందన రేపిస్టులను వదిలిపెడుతున్నారబ్బా. ఆల్రెడీ మైనర్ బాలికలను రేపులు అత్యాచారం చేసిరని కంప్లైంట్ ఇచ్చిన కేంద్ర మంత్రినే వాళ్ళు పక్క కూర్చోబెట్టుకొని ముచ్చట పెట్టినాక ఈయనకు దండలేసులు పెద్ద కథన. బండి సంజయ్దే ఉన్నది ఇడ. నేను చెప్తున్నా సెక్షన్ ప్రకారంగా చెప్తున్నా కదా. దాన్ని కాదనమని రేవంత్ రెడ్డిని కాదనమని. ఇప్పుడు ఆయనే కదా ఇడ సిపాయి, ఈయన రాజు ఇక్కడ ఈయనే కదా రేవంత్ రెడ్డే కదా. పోక్సోలా ఈ కేసు ఉన్నది అలాగే చెప్పాను. ఆయనే చెప్పిండు, ఈయన కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి అన్నాడు ఎవరైనా కానీ బొక్కల వారేసుడే అన్నాడు కదా. మరి ఆయనే చెప్పిండు నా కొడుకును బెయిల్ వస్తుంది అని అంటే ఆపినా అన్నాడు. అంటే నాకు తెలుసు కదా నేను సరెండర్ చేయలేదు అని చెప్పి బండి సంజయ్ అన్నాడు. నాకు చెప్పిర్రు వకీల్ సాబులు చెప్పిర్రు వస్తుంది అంటే అందుకే ఇన్ని రోజులు ఆపినా అన్నాడు. నీ దగ్గర ఎక్కడో తెలుసు కదా. మరి పోక్సో చట్టం కింద నువ్వు దాచిపెట్టద్దు, సమాచారం తెలిస్తే కూడా నువ్వు ఆపొద్దు అని. ఆపితే నువ్వు చట్టరీత్యా నువ్వు కూడా పోవాలి కదా. మరి ఆయన కేంద్ర మంత్రిగా పక్క జరగాలి కదా. ఆయనే ప్రధానమంత్రి పక్క కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెడుతుండే. ఇంకెక్కడిది జనం చూస్తలేరా? ఇప్పుడు నేను మాట్లాడే జనం పోతలేదా? మేము కొట్లాడతాం ఇంకా కొట్లాడతాం. అంటే తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇగో ఇక్కడ మూర్తిలో నిలబడ్డారు కదా, 1200 మంది చచ్చిపోయారు, 369 మంది అప్పుడు చచ్చిపోయారు. ఇష్యూస్ అన్నిటి మీద జరుగుతూ ఉన్నాయి. సమగ్రంగా దీనికి ఒక ఎండింగ్ ఇచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. నిరుద్యోగులు రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నారు, అయినా కూడా అన్యాయం జరుగుతుంది మీరు అంటున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగుల సమస్య రాష్ట్రంలో ఉంది. దానికి ఏమైనా మీరు నాయకత్వం నుంచి దానికి బాధితుల చేతుల్లోనే నాయకత్వం ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి. మేము ఓపెన్ కాస్ట్ తిరిగేటప్పటి నుంచి కూడా అదే. ఇప్పుడు మా సొంటలో మూంగనే ఆ పృథ్వీరాజ్ ఏదో కావాలనుకొని చేస్తున్నారని మొదలు పెడతారు. ఉన్నారు కదా వీళ్ళంతా. మన ట్రాక్ రికార్డ్ ఎంతనా ఉండని. అసలు నేను టీఆర్ఎస్ అనేది 2001లో వదిలిపెడితే నేను టీఆర్ఎస్ను ఎక్కడ వేదిక ఏది దొరికినా కానీ ఎక్కడెక్కడ తెలంగాణకు నష్టం జరుగుతుందో అప్పుడప్పుడు మాట్లాడిన. పల్లెకొకడు గల్లీకొకడు ఢిల్లీ దాకా పోయిండొకడు ఎక్కడ చూసినా నీకోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగడ ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నాడు. అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని కేసీఆర్ మీద రాసుకొని పాడింది. అప్పటి నుంచి మేము వ్యతిరేకిస్తుంటే నాది రగుదు బొమ్మ పెట్టి టీఆర్ఎస్ జెండాలు వేసి పెట్టి చూపిస్తున్నారు. ఏం చేస్తాం? సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళకు సోయి రావాలి. ఎస్ బరాబర్ అవుట్ రైట్గా. అరే మేము మొట్టమొదట అశోక్ నగర్ ధారణా చేసిన నాడు వాళ్ళందరికీ ఎరికే, జనార్దన్లకు చాలా మందికి ఎరికే, ఇందిరాకి ఎరికే, నవీన్ పట్నాయక్ వీళ్ళందరికీ ఎరికే. ఆడ వద్దు మేము రామని చెప్పి తెల్లందాకా కూర్చున్నాను. ఆడ పొద్దుగాల 4:30 వరకు కూర్చున్నా. అది ఇండిపెండెంట్ మూవ్మెంట్, పవర్ఫుల్ మూవ్మెంట్ ఉండే. నిరాహార దీక్షలు చేసి ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన సోనం వాంగ్చు కూర్చున్నాడు. ఇక ఈయన విరమిస్తలేడు అన్నప్పుడు ఒత్తిడి పెరిగింది కదా. ఈయన విరమిస్తాడు అన్నప్పుడు రారు. అట్లనే ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆమరణ దీక్ష కూర్చున్న వాళ్ళందరూ కూడా చేయొద్దు. ఒకవేళ చేస్తే చచ్చిపోవాలి అంతనే డిసైడ్ చేసుకొని కూర్చునే ముందు. దాన్ని ఏం చేసి ఆయుధాన్ని నిర్వీర్యం చేశారు కొంతమంది. నేను వాళ్ళని కూడా వ్యక్తిగతంగా అనదలుచుకోలేను. కానీ అయితే పార్టీలోళ్ళు చెప్తుంటారు మేమున్నాం అది ఉన్నాం ఇది ఉన్నామని చెప్తుంటారు. నెగోషియేషన్ ఎప్పుడు బలవంతుడు ఉన్నప్పుడే నెగోషియేషన్ జరుగుతుంది. వీక్ ఉన్నంత నెగోషియేషన్ ఎప్పుడు చేయరు ఎవడైనా కానీ. అది రాజ్యాలు ఎప్పుడు చేయాయి. నువ్వు వీక్ అని తెలిసినాక ఎందుకు వస్తారు? రాజకీయ పార్టీలు నువ్వు ఆడిపిస్తుంటే ఆడుతున్నావు అన్న తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టిరు మొన్న నిరుద్యోగులది. వాళ్ళే దానికి పితామహులు, భీష్మ పితామహులు అసలు స్కాములు చేసిన వాళ్ళు వాళ్ళు. గాలి దగ్గర పోయి గిల్లు మీటింగ్ పెడితే నీకెంతో కదా ఎవడు అడిగిన వీడొచ్చి కూర్చో. రోజుకో 10 మంది కూర్చోరు నిరాదీక్షకు. తీసుకోపోతే మళ్ళీ 10 మంది రాండి, మళ్ళీ తీసుకోతే మళ్ళీ 10 మంది రాండి. మొన్న కూడా చెప్పిన అరే మీరు 50 మంది కూర్చోరా, సెంట్రల్ లైబ్రరీలో కూర్చోండి, మీరు దీక్ష కూర్చోరి, తెలంగాణ మొత్తం ఒక్కటి చేద్దాం, మేము బయట ఉండి మొత్తం పని అంతా చేస్తాం. కానీ రాజకీయ పార్టీల సైడ్ మీరు పోకుంటారు. మాది ఎవరు చూపిస్తలేడు. నాయకులు కావాలని మీరు అన్నారు. ఎస్ సోనం వాంగ్చుక్ లీక్ పేపర్ లీక్ బాధితులు కాదు, కానీ బాధితుల పక్షాన ఆయన చేసిన దీక్ష దేశం మొత్తాన్ని కదిలించింది. ఏదైతే కేంద్ర మంత్రి ధర్మన్ పదం ఉంటే ఆయన దింపేదాకా తీసుకెళ్ళగలిగింది. సో నిరుద్యోగులు కూడా బాధితున్నారు. వాళ్ళ పట్ల క్రాంతికలు కావచ్చు, పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, ఎందుకు వాళ్ళకు బలంగా నిలబడదు? నేనేందంటే ఇక్కడ ఆల్రెడీ నాయకత్వం వచ్చినది. సోనం వాంగ్చు వచ్చే వరకు ఇక్కడ నాయకత్వం లేదు. ఇక్కడ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద తిరుగుతూ ఉన్నాం. ఓకే భవిష్యత్ 100% దానికి టైం ఉన్నది. ఆ టైం వచ్చినాడు నేను బరాబర్ చేస్తా పని. ఇది కూడా గుర్తుపెట్టుకో. నేను ఆ సమాజాన్ని కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది వచ్చినప్పుడు బరాబర్ చేస్తే దానికి ఏమి వెనుకపోయేది ఏం లేదు. పుట్టిగా కేసీఆర్లు వీర తిలకాలు పెట్టి లోపల కూర్చొని అవి ఆగినట్టు కాదు. ఆయన చేసిండు, అద్భుతమైన మూమెంట్ తయారు చేసిండు. క్రాంతిదళ్ చేస్తుంది. దానికి ఒక కన్స్ట్రక్టివ్గా ప్రణాళిక చేసుకొని చేస్తాం. కానీ వాళ్ళకు విజ్ఞప్తి చేసేది అంటే ఇమీడియట్గా వాళ్ళు ఉండేది ఉంటే స్ట్రీట్స్ మీదకి స్ట్రీట్ ఫైట్ ఎక్కువ జరుగుతుంది. ఇంకా అది జరుగుతుంది కాబట్టినే వాళ్ళు ముందు పడాలి. పార్టీల చుట్టూ తిరిగితే పార్టీలకు జెండాలు మోసే జీతగాళ్ళు కాకండి. మేము మోస్తున్నామా ఖాళీ పోయినవాడా
నాకు ఇంకో ఛానల్లో చూపిస్తుండే ఆ ఛానల్ ఈ ఛానల్ బిన్నెలు చూపించి అన్నీ కాదు, ఎవరి మనం చూసుకున్నట్టు కాదు, జనం మొత్తం ఒక్క దగ్గర తీసుకురావాలి. ఇప్పటి వరకు మల్టిపుల్ గా పోరాడారు మీరు. తెలంగాణ క్రాంతి పార్టీ వచ్చిన తర్వాత స్పెషల్ గా ఏ అంశం పైన పోరాడుతుంది? ప్రధానమైన అంశం ఆత్మగౌరవం, అస్తిత్వం, మన విద్య, వైద్యము, నిరుద్యోగం. ఈ అంశాలే టాప్ ఉంటాయి. ఇక ఫాలోడ్ బై రైతులు, అవన్నీ ఆ ఇష్యూస్ అన్నీ ఎట్లాగో అవన్నీ మళ్ళీ వస్తాయి. కానీ ఇవి మెయిన్ అంశాలు. ఇవి ఎవడో ఆంధ్ర పోలీసుడు వచ్చో ఇక్కడ పోలీసుడు వచ్చి మన ఆడబిడ్డల శైలి బట్టి గుంజుడు, నడుము బట్టి గుంజితే కూడా ఇప్పటిదాకా వాళ్ళ మీద యాక్షన్ లేనటువంటిది ఆత్మగౌరవం. అస్తిత్వం ఏంది? మన మూలాలు మాత్రం చెడిపేస్తారు కదా మొత్తము. ఇవి ఉంటుంది. మన విద్యా వ్యవస్థ మొత్తం వచ్చి చైనా కంపెనీ వాడు నారాయణ, శ్రీ చైతన్య బంద్ చేసి పడేస్తాం వీళ్ళందరినీ. వాని ఆస్తులు ఉంటే జప్తు చేసి పడేస్తాం. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటళ్ళు, అపోలో వైద్యం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో హాస్పిటల్ పెడతాం. దాని మీద స్టడీ చేసిన ప్రణాళికలు కూడా రెడీ అయి ఉన్నాయని చెప్పదలుచుకున్నాం. ఆత్మగౌరవం కోసం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మన తెలంగాణ క్రాంతి బీఆర్ఎస్కి ఆత్మ ఉందా? అసలు తెలంగాణ ఆత్మనే లేదు కదా వాళ్ళకు. ఆత్మ ఉండేది ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు కాంట్రాక్టర్లు తయారవుతారు? మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఎందుకు ఉంటాడు? ఇంకొకటి చెప్తా, బడులు తెలంగాణ లేనేలేదు కదా. తెలంగాణ ఎక్కడిది వాళ్ళకు? అసలు ఇది ఒక్కటే పక్కకు పెట్టి వాళ్ళకి ఏం ఆత్మగౌరవం ఉన్నది చెప్పు? దేంట్లో ఆత్మగౌరవం ఉన్నది? అది ఉట్టిగా తమాషా. అదంతా వాళ్ళకు ఆత్మగౌరవం అనే పదానికి వాళ్ళకి విలువనే లేదు. ఇప్పుడు తెలంగాణలో గంత పెద్ద ఇన్సిడెంట్స్ బయటోడు వచ్చి ఇక్కడ అరెస్టులు చేస్తున్నా కానీ, బయటోడు వచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతున్నా, మేమే పెడతామని వీళ్ళే ముంగడ పోతున్నారు కదా. విధ్వంసం చేసేందుకు వీళ్ళే ముంగడికి వస్తారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర చూసినాం కదా. సో వీళ్ళకి ఎక్కడి తెలంగాణ ఆత్మ లేదు, మానవత్వం లేని, మానవ విలువ లేనటువంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. దానిలో బీఆర్ఎస్ ఒకటి. కేటీఆర్ మొన్న సభలో ఎల్బీఆర్ గ్రౌండ్లో గత ప్రభుత్వంలో చాలా తప్పులు చేసిన 10 ఏళ్లలో మళ్ళీ అవకాశం ఇస్తే ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం, ఒక్కసారి నమ్మాలని అన్నారు. ఇంతకుముందు కూడా 1200 మంది బిడ్డలు చచ్చిపోయినప్పుడు ఈ విద్యా సమస్య, నిరుద్యోగ సమస్య ఇవన్నీ చూసిన వాళ్ళే కదా వాళ్ళు. నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే కదా. అవన్నీ చూసిన వాళ్ళే కదా వాళ్ళు. అంతమంది చచ్చిపోయిన తర్వాతనే వాళ్ళకు బుద్ధి రాలే. ఇప్పుడు ఎట్లుందంటే సౌ చువేకు కాకే బిల్లి హచ్కు గయాలు ఎక్కున్నది. ఏ లోग कैसे है मालूम? ये हज को जाके भी चूहे के लिए तरसते लोग. ఆడిపోయి కూడా ఎలుకల గురించి చూసే పాపతోళ్ళు ఇల్లు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అధికారం ఎందుకు? నేను ఒక్కటే చెప్తున్నా, నీ వాళ్ళకు నిజంగా నిబద్ధత ఉంటే ఇప్పుడు అదే వేదిక మీద ఆయన ఒక మాట మాట్లాడిండు. నేను మొన్న కూడా చెప్పినది మళ్ళీ చెప్తున్నా. ఏమన్నా అంటే సావు నోట్ల తలకాయ పెట్టి పెద్ద ఆయన తెలంగాణ తెచ్చిండు అన్నాడు. సరే ఇప్పుడు నువ్వు నిజంగా కూడా నీ అధికారం వచ్చేదాకా ఎందుకు పోయి సావు నోట్ల తలకాయ పెట్టుడు, కేసీఆర్ సచ్చుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చుడు అని ఆమరణ దీక్ష వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పి కేసీఆర్ను ఇలా కూర్చోమని చెప్పి కేసీఆర్ను అప్పుడు నమ్ముతాం. నేను కేసీఆర్ కూర్చో 10 రోజులు కూర్చొని ఇడికలు కదలొద్దిగా మొత్తం మా బోటలోకి వచ్చి సపోర్ట్ చేస్తాం. రమ్మని కేసీఆర్ను. సో నువ్వు మాట్లాడే దాంట్లో ఆచరణలో నిజం ఎంత ఉన్నది అనేది రావాలి. వీళ్ళే కూర్చుంటారు, వాళ్ళ అయ్యతో నేను కూర్చోబెడతారు. అందుకని ఆ వేదిక మీద మాట్లాడిన మాట మీద చెప్తున్నాను నేను. రేవంత్ రెడ్డి బయటికి కేసీఆర్ సవాల్ చేశాడు, మీరు కూడా సవాల్ చేస్తున్నారు. ఇద్దరు అనుకునే చేస్తారు. రేవంత్ రెడ్డిని ఇప్పటిదాకా ఏమన్నా నేను పొగిడినా? రేవంత్ రెడ్డిని కూడా ఏం పాడేసినా కదా. రేవంత్ రెడ్డి అసలు పైసా అర్హుడు కాదు. రేవంత్ రెడ్డి కూడా పైసా అర్హుడు కాదు. ఆయన చెప్పినా కదా, ఆయన కూడా చెప్పినా కదా, విద్యాశాఖ మంత్రి సంగతి ఏంది, నీ హోంశాఖ మంత్రి సంగతి, రాహుల్ గాంధీ సంగతి ఏంది. ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఆయన కూడా ఎక్కినా కదా. ఆయన అంతే, ఈయన అంతే, ఇవన్నీ ఒక్కటే. ఇవన్నీ ప్రజలను ముంచేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఆచరణలో తేటతెల్లమైంది. అది కూడా చెప్తున్నా. అయిపోయిందా? చలో ఏమన్నా ఆయన ఈ వాటర్